కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3 ఒక ఆంబోతు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడి మీద కంకర దోపిడి మీద ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైడ్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాసరెడ్డిని పొందబెట్టాలన్నట. నేనంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే, ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. మరి ఒక్క నిమిషం, పోచారం శ్రీనివాసరెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేం సార్, ప్రాణం ఉన్నంత వరకు ఇంకొకరు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహోదయంతో కళ్ళని చూపుతూ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిందా, బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సప్పుడే ఏదైనా బండ కట్టుకొని బాయిల దుంకుమని రాదు. ఎందుకు బాన్సువాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన తెస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండ బూతులు తిట్టినోని పట్టుకొని